హల్లెలూయా. భక్తుడైనటువంటి మోషే తాను రాస్తున్నటువంటి కీర్తన భాగం, ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా మాకు జ్ఞాన హృదయము మాకు దయచేయము, కలుగునట్లుగా చేయము. ఏ హృదయం కావాలి? జ్ఞాన హృదయం మాకు కావాలి. దేవా మాకు జ్ఞానము మాకు దయచేయము. మా హృదయములో అనేక తలంపులు వస్తున్నాయి. ఎందుకంటే హృదయములో నుంచి ప్రతి తలంపులు, ఇంకా చెప్పాలంటే బైబిల్ ఏం చెప్తుందంటే, అన్నిటికంటే భయంకరమైన మోసకరమైనది ఏదైనా ఉందంటే కనుక అది మన హృదయమే. మనం అనుకుంటాం బయటోడు భలే మోసగాళ్ళు అని కదా, తెలియని వాళ్ళు ఎవరైనా కనబడితే పెద్ద మోసగాళ్ళు అనుకుంటాం. మనం అంటాము, దేవుడు ఏమంటున్నాడు తెలుసా, బయట వాళ్ళకంటే, పక్కింటి వాళ్ళకంటే, ఎదురింటి వాళ్ళకంటే, మన కంటికి కనపడే వాళ్ళందరికంటే నీ హృదయం భయంకరమైనది. మన హృదయం చాలా భయంకరమైనది. యేసు ప్రభువు అంటాడు, నీ హృదయములో నుంచి వచ్చేదే మనల్ని అపవిత్రపరుస్తుంది. హృదయంలోకి పోయేది కాదు, హృదయంలో నుంచి వచ్చేదే. ప్రతి చెడు ఆలోచన హృదయం నుంచి వస్తాయి. అందుకే మరి నీ హృదయములో నుంచి జీవదారులు బయలువెళ్ళును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని కాపాడుకోమన్నాడు. అందుకే దేవుడు కూడా ఏమడిగాడు తెలుసా, నాయనలారా మీ హృదయాన్ని నాకు ఇయ్యండి, ఎందుకంటే అది భయంకరమైంది. దాన్ని మీరు సొంతంగా దాన్ని ఏం చేసుకోలేరు. ఎందుకంటే ఆ హృదయంలో వచ్చే తలంపులు, వచ్చే ఆలోచనలు, వచ్చేటువంటి ప్రతి చెడు ఆలోచనలు, పాపపు ఆలోచనలు, ఒకరిని కుళ్ళు ఆలోచనలు, ఇవన్నీ డీల్ చేయాలంటే మన సొంతం కుదరదు. మన సొంతంగా మనం దానిని మన హృదయాన్ని అదుపులో పెట్టుకోలేం. కాబట్టి యేసయ్య ఏమన్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, మీ హృదయము నాకిమ్ము అన్నాడు. ఇక్కడ దేవునికి హృదయం ఇవ్వాలి. అంత మాత్రమే కాదు, దేవుని దగ్గర ప్రభా మా హృదయానికి జ్ఞానం కావాలి. ఏం కావాలి చెప్పండి? జ్ఞానము కావాలి. హల్లెలూయా. అందుకే యాకోబు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, మరి మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉన్నట్లయితే, మొదటి అధ్యాయము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 5వ వచనం మనం చదివినట్లయితే గన, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదవగానున్న ఎడల అతడు దేవునిని అడగవలెను, అప్పుడది అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ, అది ఇన్స్టాల్మెంట్లో కాదు, లేదా కొంచెం కొంచెం కాదు, ఎంత ఇస్తాడంట? ధారాళంగా. ఏందమ్మా ఇంత జ్ఞానాన్ని అడుగుతున్నామని దేవుడు అడగాడు. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు ఎంతైనా అడుగు, జ్ఞానాన్ని దేవుడిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఎంత జ్ఞానం అడిగినా దేవుడిస్తాడు. అదే నీకు ఏం అడుగుతున్నాడంటే కనుక జ్ఞానము కొదవగా ఉన్నట్లయితే దేవుని దగ్గర మనము అడగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకి ఏ జ్ఞానం అవసరం? ఏ జ్ఞానం అవసరం? చాలా జ్ఞానాలు ఉన్నాయి. దయ్యముల జ్ఞానం అని బైబిల్లో ఉంటుంది, దయ్యముల జ్ఞానము అని. తర్వాత లోక జ్ఞానము ఉంది. తర్వాత భూ సంబంధమైన జ్ఞానము. జ్ఞానాలు చాలా రకాలుగా ఉన్నాయి. కానీ దేవుని బిడ్డలారా, మనకి ఏ జ్ఞానం అవసరమో దేవుని దగ్గర కొన్ని జ్ఞానాలు అడగాలి మనం. దేవా నాకు ఈ జ్ఞానం కావాలి అని. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా 2 తిమోతికి రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు తిమోతి 3వ అధ్యాయము 14వ వచనాన్ని మనం ఒకసారి చదువుదాం. వాటి యందు నిలకడగా ఉండుము. ఏ జ్ఞానం కొరకంటే అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడని పిలువబడుతున్న మరి తిమోతికి రాస్తున్నాడు. నాయనా, నువ్వు చిన్నప్పటి నుంచి వాక్యాన్ని నేర్చుకుంటున్నావు. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నావు. కాబట్టి వాక్యాన్ని మీరు బాగా నేర్చుకోవడం ద్వారా మనకి ఏ జ్ఞానం కలుగుతుందంటే, చాలామంది రక్షణ గురించి అడుగుతారు. ప్రభా నన్ను రక్షించండి, నా కుటుంబాన్ని రక్షించండి అని అడుగుతారు. ఒక వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత నమ్మి బాప్తీసం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి రక్షించబడతాడు. రక్షించబడిన తర్వాత ఆ రక్షణను కొనసాగించడానికి జ్ఞానం కావాలి. ఇప్పుడు ఎవరైనా కారు కొంటారు. కారు కొనిన తర్వాత అమ్మయ్య కారు ఉందిలే అని చెప్పేసి
ఆ కార్ని ఎలాగ నడిపించుకోవాలో, ఆ కార్ని ఎలా వాడుకోవాలో, ఆ కార్ని మనం సరిగ్గా దానిని యూజ్ చేయలేదనుకోండి, ఏమవుతుంది? ఆ కారు ఊరికే ఉందని చెప్పుకోవడానికి కానీ అది సరిగ్గా ఉపయోగించుకోలేదనుకోండి, మనకు ఉండి కూడా ప్రయోజనం లేదు. ఈరోజు చాలామందికి రక్షణ పొందుకున్నారు, రక్షించబడ్డారు, బాప్తిసం తీసుకున్నారు, యేసయ్య రక్తం చేత కడగబడ్డారు. కానీ రక్షించబడిన వారు రక్షణ యొక్క జ్ఞానములో మీరు అభివృద్ధి పొందాలి. అందుకే రక్షణలో ఎదుగటానికే దేవుని వాక్య జ్ఞానం మనకు చాలా అవసరం. అందుకే ఇక్కడ నువ్వు చిన్నప్పటి నుంచి లేఖన భాగాలు నేర్చుకున్నావు కదా. పేతురు భక్తుడు కూడా ఏమంటాడంటే, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2-3 వచనాలను చదువుదాం. మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము మొదటి 2 వచనాలను చదువుదాం. ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. ఏం అపేక్షించాలంట? పాలన అపేక్షించాడు. కొత్తగా జన్మించిన శిశువు అనగా చిన్న పిల్లవాడు ఏ రీతిగా అయితే పాల కోసం తప్పిస్తాడో, ఎప్పుడు చూసినా ఇప్పుడు చిన్న పిల్లవాడు దేనికోసం, నాకు బిర్యానీ కావాలా, నాకు పలానా చిప్స్ కావాలా, లేకుంటే మనకు ఈ లోకంలో ఉన్న ఐటమ్స్, నాకు కేక్ కావాలని అడగాడు. పుట్టిన పిల్లోడు ఎక్కువ దేని అడుగుతాడంటే పాలు అడుగుతాడు. ఎక్కువ పాలు అని అడుస్తుంటాడు. ఒక పిల్లోడు ఏడుస్తున్నాడంటే మ్యాక్సిమం ఆ పిల్లోడికి ఆకలి పాల కోసమే అనమాట. పాల డబ్బా చూసాడు అనుకోండి, లేకుంటే పాలిచ్చే తల్లి కనబడింది అనుకోండి, ఆ కుర్రోడికి, ఆ పిల్లవాడికి, ఆ చిన్న పాపకి ఎంత ఆనందమో. అలాగనే దేవుని పిల్లలమైన మనందరము, రక్షించబడిన మనందరము రక్షణలో ఎదుగు నిమిత్తము ఏం చేయాలి తెలుసా? వాక్యం అనే పాలను అపేక్షించుడి. అపేక్షించుడి అంటే ఏంటి తెలుసా? దాని మీద వాంఛ కలిగి ఉండండి, దాని మీద తపన కలిగి ఉండండి, దాని మీద కోరిక కలిగి ఉండండి. హల్లెలూయా. అయితే నువ్వు రక్షణలో ఎదుగుతున్నావంటే ఏం కనబడుతుంది తెలుసా? రక్షణ జ్ఞానం నీలో పెరుగుతుందంటే ఇప్పుడు ఆ రెండవ అధ్యాయం మొదటి వచనం పూర్తిగా మళ్ళా చదువుదాం. మీరు ప్రభువు చూడండి, ప్రభు దయాళుడని మీరు నిజంగా రుచి చూసినట్లయితే, చూడండి, సమస్తమైన, ఒక విధం కాదు, ఇంకో విధం కాదు, సమస్త విధములైన దుష్టత్వము, సమస్త విధమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని. అంటే ఎన్ని మానాలు తెలుసా? అంటే రక్షణలో ఒక వ్యక్తి ఎదుగుతున్నాడంటే ఎన్ని మానేయాలో చూడండి. రక్షణలో ఎదుగుతున్నామని చెప్పి దుష్టత్వాన్ని, కపటాన్ని, మోసాన్ని, కుళ్ళును, ద్వేషాన్ని, పగలను, కుతంత్రాలు అలాగే పెట్టుకుంటే నీకు ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎన్ని వాక్యాలు తెలిసినా ఇవి మానలేదనుకోండి, నీకు ఇంకా రక్షణ జ్ఞానం లేదు. కాబట్టి దేవుని దగ్గర ఏం అడగాలి? ప్రభా, నేను రక్షణలో రక్షణాధారమైన జ్ఞానము నాకు దయచేయము. హల్లెలూయా, హల్లెలూయా. నాకు రక్షణాధారమైన జ్ఞానం దయచేయండి ప్రభా. ఆది కాండం నుంచి ప్రకటన వరకు నాకు అన్నీ తెలుసు, చాలామందికి అందరికీ అన్నీ తెలుసు, కానీ దాన్ని ఎలా నడుచుకోవాలో, దాన్ని ఎలా పాటించాలో చాలామందికి అర్థం కావట్లేదు. అందుకే రక్షణ జ్ఞానంలో ఎదుగునట్లు వాక్యం అనే పాలను అపేక్షించుడి. హల్లెలూయా. అందుకే ఈ జ్ఞానం కొదగొన్నట్లు అనుకోండి, దేవుని దగ్గర అడగాలి, ప్రభా మాకు జ్ఞాన హృదయం కావాలి. ఏ జ్ఞాన హృదయము? రక్షణ జ్ఞానము మాకు కావాలి. ఏ జ్ఞానం కావాలి చెప్పండి? రక్షణ జ్ఞానము. చెప్పండి నోటితో, రక్షణ జ్ఞానం అనండి. రక్షణ జ్ఞానము. హల్లెలూయా. ఒక వ్యక్తి అగ్నిగుండం నుంచి తప్పించబడ్డమే రక్షించబడ్డాడు. ఒక వ్యక్తి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడంటే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. ఒక వ్యక్తి పాపములు ఒప్పుకొని బాప్తిసం తీసుకున్నాడంటే ఆ వ్యక్తి రక్షించబడ్డాడు. రక్షించబడిన వ్యక్తి ఏం చేయాలి తెలుసా? రక్షణను కొనసాగిస్తూ రావాలి.
రక్షణను కాపాడుకుంటూ రావాలి, రక్షణలో ఎదుగుతూ రావాలి. రక్షణలో ఎదగడం అంటే ఏంటంటే నీకు దేవునికి అయిష్టమైన కార్యాలన్నీ మానివేసుకుంటూ రావాలి. హల్లెలూయా. కోపము తగ్గుకుంటూ రావాలి, నీలోన కుళ్ళు తగ్గుకుంటూ రావాలి, నీలోన అసూయ తగ్గుకుంటూ రావాలి. రక్షించబడ్డామన్నావు, బాప్తీసం తీసుకున్నానన్నావు, తీసుకొని 10 ఏళ్ళు అవుతుంది, 20 ఏళ్ళు అవుతుంది, 30 ఏళ్ళు అవుతుంది, పక్కనోడు ఎదుగుతుంటే ఇంకా ఓరవలేకపోతున్నావు, పక్కనోడు కంటికి బాగా కనబడుతుంటే ఊరవలేకపోతున్నావు, ఇంకా అసూయ మానలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మనలో ఇంకా ఏ జ్ఞానం లేదు? ఏ జ్ఞానం లేదు? రక్షణ జ్ఞానం. నీలో నిజంగా రక్షణ జ్ఞానం మెరుగు ఏమంటుంది తెలుసా? పక్కన వాళ్ళు బాగుపడుతుంటే, పక్కన వాళ్ళు ఎదుగుతుంటే, దేవా వారిని ఆశీర్వించినందుకు స్తోత్రం. ఎంతమంది చెప్పారు అలాగా? ఏమండి, మీ ఎదురింటోడు ఎవడన్నా బాగా మంచిగా డ్రెస్ వేసుకొని, ఎదురింటోళ్ళు దాకా ఎందుకులేండి, చర్చిలో ఎవరైనా మంచి చీర కట్టుకొని, చర్చిలో కొంచెం బాగా నీటికి కనబడి, ఎవరైనా బాగా కనపడితే ఆయమ్మ వచ్చిందక్క, వందనాలక్క అని వందనాలు చెప్పేటప్పుడు మూతి సొట్ట పెట్టుకొని చెప్తారు. ఎందుకు? మంట అన్నీ స్టార్ట్ అయింది. హల్లెలూయా. పాస్టర్ ఎవరినైనా ఒక పొగిడాడు అనుకోండి, ఎవరైనా పేరు చెప్పాడు అనుకోండి, వాళ్ళేనేమో కదా, నువ్వు అలుగుతున్నావు. పక్కన వాళ్ళ పేరు చెప్తే కోపం వస్తుంది నీకు కదా, సొనుగుతున్నావు. నీకు అంటే సర్రమని బీపీ రైజ్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏం తెలుసా? నువ్వు ఇంకా రక్షణలో ఎదగలేదు. హల్లెలూయా. రక్షణలో ఇంకా ఎదగలేదు, ఇంకా రక్షణ సరిగ్గా నీకు అంటుబట్లే. ఏంది? రక్షణ ఇంకా అంటుబట్లే. మా పిల్లలని స్కూల్లో జాయిన్ చేసి నెల అవుతుంది, ఇంకా ముద్దునోళ్ళు ఎట్లా ఆడుకుంటున్నట్టు ఆడుకుంటున్నారు. ఇంకా అంటబట్లే, కడప వాతావరణం అంటబట్లే, ఇంకా వాళ్ళకి ఆ స్కూల్ వాతావరణం ఇంకా అంటబట్లే. వచ్చిన కానీ మళ్ళీ ఆటలు పాటలు. వాళ్ళకు జోడి 2 ఉన్నారు, వాళ్ళ ఓనర్ పిల్లలు 2 ఉన్నారు, వాళ్ళతో పాటు వాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళతో పాటు కలిసి ఆడుకుంటారు వీళ్ళు కదా. ఒక ఎగ్జామ్ పెట్టి ఒక మార్కులు ఇచ్చి అప్పుడు ఒకసారి వాళ్ళ టీచర్లు తాట తీస్తే అప్పుడు ఆ స్కూల్ వాతావరణం అడ్డం పడుతుంది. ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఎప్పుడు ఎదుగుతారో తెలుసా? ఒక దెబ్బ తింటే కానీ ఎదగరు కదా. కొంతమందికి అనుభవించేదాకా ఏం అర్థం కాదు కదా. ముందే చెప్తారు, అమ్మా నాయన అట్టగాదురా ఇట్టగాదురా బాబు అని అంటే ఎవరికి అర్థం కాదు కదా. ఒకటి పడితే కానీ కదా. చాలామందికి కూడా ఏమంటారు తెలుసా? అయ్యో వాక్యంలో అప్పుడు అయ్యగారు చెప్తున్నారు మాకు కదా క్రమంగా ఉండని, మేమే సరిగ్గా లేం అని దెబ్బ తిన్నాక అర్థమవుతుంది. కొంతమంది మా ప్రసంగాలు హాస్పిటల్లో ఉన్నప్పుడు గుర్తొచ్చాయి, చక్కగా ఉన్నప్పుడు గుర్తురావు, బాగా నీట్గా ఉన్నప్పుడు గుర్తురావు కదా. ఏడన్నా పడినప్పుడో ఏడన్నా లోతులు దిగినప్పుడో దేవుడు మాట్లాడుతున్నాడు, మేమే ఇది పట్టించుకోలే. హల్లెలూయా. ఆ పరిస్థితి రాకముందుగానే రక్షణలో ఎదగండి. హల్లెలూయా. ఇంకా సరిగ్గా యేసయ్యని రుచి చూడలేదు, అందుకని ప్రభువుని రుచి చూడలేదు. ఇంకా రుచి చూసావనుకో ఆటోమేటిక్గా ప్రభువుని రుచి చూసావు. ఇప్పుడు చూడండి, ఎప్పుడు కుక్క ఏం చేస్తుందంట, ఒకరోజు ఏం చేసింది, ఒక రాయిని పట్టుకొని కొరుకుతుంది, బాగా పెద్ద రాయి తీసుకుని కొరుకుతుంటే ఇంకొకడు ఏం చేసాడు తెలుసా? ఇంకో రాయి తీసుకొని ఆ రాయి కొరకకంటే ఇదేం మీదికి వస్తుందండి, ఓ అని మీదికి వస్తుంది. అప్పుడు ఒకడు ఏమన్నాడు, ఒరే అదేమో రాయి తింటుంది, నువ్వేమో రాయితో కొడితే దాని కోపం వస్తుంది, నువ్వు రాయి కొట్టడం మానేయి. అప్పుడు ఆ రాయి ఎప్పుడు మానేస్తుంది? రాయి బదులు ఒక రొట్టె ముక్క, మంచి బన్ను ముక్క ఒకటే. అప్పుడు పక్కన వేసిన తర్వాత ఈ కుక్క అని ఏం చేసింది తెలుసా? ఈ కుక్క ఆ రాయిని తీసేసి ఇదేంది బన్ను ముక్కలా కనపడుతుంది చూసి కొరికితే మెత్తగా వచ్చింది, అదేమో కఠినంగా ఉంది, రాయి ఉంది. అయితే దీనికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ రాయి జోలికి పోయిందంటే పోలే, ఇంకో ముక్క ఏమైనా వస్తుందేమో అని చూస్తుంది. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటి? ఒక్కసారి ఒకటి రుచి చూసిన తర్వాత ఇంకో దానికి ఒక మంచి రుచి చూసిన తర్వాత ఆటోమేటిక్గా ఏమవుతుంది? రుచి లేని దాన్ని వదిలేస్తాం. అలాగనే ప్రభు ఉత్తముడని రుచి చూస్తే రుచి లేనివన్నీ ఆటోమేటిక్గా వదిలేస్తా. హల్లెలూయా. ఒకరోజు ఒకడు ఏం చేశాడు తెలుసా?
ఒక పార్కులో కూర్చున్నారు ఇద్దరు వ్యక్తులు. ఇద్దరు అక్కడ కూర్చోన్నారు. కూర్చుంటే ఏం అయిపోయిందంటే, కూర్చుంటే ఒకడు ఏం చేశాడు, ఒక ఆయన వాకింగ్ చేసుకుంటూ పోతున్నాడు పార్కులో. ఒక ఆయన పిలిచి, ఒక ఆయన, అయ్యా దేవుడు గొప్పోడయ్యా, దేవుడు మహనీయుడు, ఆయన సర్వ సృష్టికర్త అయ్యా, యేసై నమ్ముకోండి అంటే ఆయనేమో పెద్ద నాస్తికుడు. నాస్తికుడు అంటే దేవుడే లేడనేవాడు. ఆయన పెద్ద హేళన చేస్తున్నాడు. ఏమని, దేవుడంట, గొప్పవాడంట, అనుకొని మాట్లాడుతున్నాడు. ఈయన అన్నాడు, అయ్యా నువ్వు దేవుని గురించి ఏమో కానీ యేసు ప్రభుని నువ్వు సొంత రక్షకుడిగా చేర్చుకో. యేసయ్య నా జీవితాన్ని మార్చినాడు, యేసయ్య నా బ్రతుకుని మార్చినాడు, నీ జీవితాన్ని కూడా మారుస్తాడు అంటే మళ్ళా హేళన చేయడం మొదలుపెట్టు. అబ్బా యేసయ్య అంట ఈయన జీవితాన్ని మార్చినాడంట, ఈయన బతుకుని మార్చినాడంట అని అంటే పక్కన ఒకడు ఉన్నాడు. పక్కన ఉన్నాడు, అయ్యా నిజంగా ఆయన జీవితాన్ని యేసయ్య మార్చినాడయ్యా అని అంటే, ఓ అబ్బా పిల్లికి ఎలక సాక్ష్యంలాగా నువ్వు బాగా దొరికినవే, ఏం సాక్ష్యమయ్యా చెప్పుయా, ఏం మార్చినాడు అంతగా అంటే, ఏం లేదయ్యా నువ్వు ఇంతసేపు మాట్లాడుతున్నావంటే, ఇంతసేపు నీ తలకాయ పలకుందంటే యేసయ్య ఆయన జీవితం మార్చినాడు అన్నాడు. తలకాయ పగలు లేదంటే ఆ మనిషి బిత్తరపోయినాడు చూడండి. ఓరే నాయన నా తలకాయ పగలడం ఏంటంటే నోరు మూసుకున్నాడు అంటాడు. ఏం జరిగిందంటే, గతకు ముందు యేసు ప్రభువుని అనుకోకముందంటే ఈ మనిషి పెద్ద సైకో అంట, పెద్ద కోపిస్తాడు అంట. ఎవరైనా ఒక మాట ఎదిరించి రెండో మాట మాట్లాడితే రాయి తీసుకొని ఇద్దరు తలకాయ పలగొట్టేది పక్కన చూసినాడంట. అట్లాంటిది 5 నిమిషాల నుంచి మాట్లాడుతున్నావు, 10 నిమిషాల నుంచి మాట్లాడుతున్నావు, ఆయన ఇంత ఓర్పుగా ఇంత సహనంగా మాట్లాడింది ఎప్పుడు చూడలే. కాబట్టి ఈ ఇంతసేపు మాట్లాడిన నీ తలకాయ ఇంకా పగలేదంటే అతని బతుకు యేసయ్య మార్చాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మనల్ని కదిలిచ్చే ఎంతసేపటికి వచ్చేదో కోపాలు కదా, మనల్ని కదిలిస్తే బీపీలు ఎంత తొందరగా వస్తాయో కదా. కొంతమంది డైలాగులు, నేను గనా బైబిల్ పక్కన పెట్టినాను అనుకో, ఆ మాట అన్నేవు చూడు, ఆడికి బాయ్, ఆ మాట అన్నందనే బాయ్ నీవు కదా. కాబట్టి యెహోవా ఉత్తముడని రుచి చూసిన వారు రక్షణ జ్ఞానములు ఎదగాలి. ప్రభువా మాకు రక్షణ జ్ఞానం మాకు దయచేయండి ప్రభువా. హల్లెలూయా. ఆ జ్ఞానం ఎదగడానికి కోసమేనయ్యా ప్రతి ఆదివారం దేవుని వాక్యంలో, దేవుని మందిరంలో వాక్యాన్ని బోధించారు. మీరు ఏం చేస్తున్నారంటే వాక్యం టైంలోనే హ్యాపీగా బాగా గోడ కానుకొని నిద్రపోతుంటారు, బాగా హ్యాపీగా చీల కానుకొని నిద్రపోతుంటారు, హ్యాపీగా చర్చిలో కూర్చొని వాక్యం వినే టైంలోనే ఎడాడో ఆలోచిస్తుంటారు. ఎట్ట ఎదుగుతాం కదా. అన్నం పెట్టేటప్పుడు ఎంత, ఇప్పుడు చూడండి పెళ్ళిళ్ళలోకి ఏం చేస్తారు, కూడికలలో ఏమన్నా అంటే ఏం చేస్తారు తెలుసా, ఫస్ట్ బంతిలో కూర్చోవాలని ఎట్లా ఆసక్తిగా పోతారో. ఎందుకు, లాస్ట్లో పోతే మళ్ళీ ఏమైనా మిగిలింది పెడతారేమో, అసలు ఉంటుందో ఉండదో, మంచి మొక్కలన్నీ వెళ్ళిపోతాయేమో అని చెప్పేసి ఫస్ట్ బంతి కూర్చోవాలనుకుంటారు. అలాగనే వాక్యానికి ఆశపడి రావాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు దేవుడు విశేషమైన జ్ఞానం ఇస్తాడు. దావీదు భక్తుడు అంటాడు 119వ కీర్తన 125వ వచనంలో ఆయన ఒక మాట అంటాడు. 119వ కీర్తన 125వ వచనంలో ఒక మాట అంటాడు చూడండి. నీ శాసనములు గ్రహించినట్లు, చూడండి నాకు జ్ఞానం కల. మీరు వచ్చేటప్పుడు ఏం ప్రార్థన చేసుకోవాలి తెలుసా, చర్చి నుంచి వచ్చేటప్పుడు, ప్రభువా నీ వాక్యమును అర్థం చేసుకునే జ్ఞానం మాకు దయచేయము. ఏది పలకండి, మాట పలకండి, ఇప్పుడైనా పలకండి, ఇప్పటి నుంచైనా అర్థం అవుతుందేమో. ప్రభువా నీ వాక్యమును అర్థం చేసుకుండే జ్ఞానము మాకు దయచేయము. ఇంకోసారి అడగండి, ప్రభువా మీ వాక్యమును అర్థం చేసుకుండే జ్ఞానము మాకు దయచేయము. హల్లెలూయా. ఎందుకంటే వాక్యం అర్థమైపోతేనే ఆటోమేటిక్గా రక్షణలో ఎదగడం మొదలు పెడతాం. అంతే కదా. బువ్వ తింటేనే బలం వస్తుంది, తినకుంటే ఏమొస్తుంది, నీరసం వస్తుంది. మీరందరూ ఆత్మీయంగా నీరసెళ్ళిపోతున్నారు, వస్తున్నారు, కూర్చుంటున్నారు, నిద్రపోతున్నారు, ఫ్యాన్ వేసుకున్నారు, ఫర్ర అని పోతున్నారు కదా. పై గాలి, కిటికీ గాలి, ఈ గాలిలకు వాక్యం కొట్టుకొని పోతుంది ఆడుకో. హల్లెలూయా. కాబట్టి దేని బిడ్డారా, ఈ గాలు లేకుండా వింటారా అంటే చెమటలు కక్కుతుంటాయి కదా. సరేలే మంచి గాలితో వింటారా అని అంటే కనుక గాలికి కొట్టుకొని పోతున్నారు, కానీ వాక్యాన్ని వినట్లేదు చాలామంది. వాక్యం వినాలి, వాక్యం వింటేనే
నీ ఆత్మకు జ్ఞానం పెరుగుతుంది. హల్లెలూయా. కాబట్టి దీని బిడ్డల రక్షణ జ్ఞానం మనకు చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు రక్షణలో ఎదిగితే ఏమవుతుందో తెలుసా? నిన్ను చూసి చాలామంది రక్షించబడతారు. నిన్ను చూసి చాలామంది రక్షించబడతారు. అబ్బా, ఈ అక్క చూడు ఒకప్పుడు ఎంత కోపిస్తుందో, ఒకప్పుడు ఎంత కులిపోతుందో, ఇప్పుడు చూడు ఎంత తగ్గించుకుంది. ఈ అక్కలో చాలా మార్పు కనపడింది, నాకు ఈ అన్నలో చాలా మార్పు కనపడిందే. అక్క ఎట్లక్క అన్న, ఎట్లా అన్నా అంటే నేను ప్రభువుని నమ్ముకున్నాను, నా బతుకు మారిపోయిందని చెప్పండి ఒక మాట. అప్పుడు నువ్వు చెప్పే ఒక్క మాట ఏమవుతుందంటే వారి జీవితంలో ఫలింపజేస్తారు. ఎందుకు తెలుసా? నీ జీవితాన్ని చూస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. నీ రక్షణ జ్ఞానాన్ని చూస్తున్నారు. నువ్వు సమస్త విధమైన కపటమును, నువ్వు సమస్త విధమైన పాపమును మానివేసి నువ్వు ఎంత పరిశుద్ధంగా ఉన్నావో, నువ్వు రక్షణలో ఎంత ఎదుగుతున్నావో వారు చూసి ఆటోమేటిక్గా, అందుకే భక్తుడు అంటాడు, వాక్యము లేకుండానే. హల్లెలూయా. ప్రతి వారిని మార్చడానికి వాక్యం అవసరం లేదండి. కొన్నిసార్లు మన జీవితం చూస్తే చాలు, వాక్యము లేకుండానే పవిత్రమైన ప్రవర్తన చూసి భర్తలంట మార్పు లేని భర్తలు మారు మనసు కలిగినటువంటి భార్యల జోలికి వస్తారంట. హల్లెలూయా. హల్లెలూయా. ఎంతమంది మారు మనసు పొందిన భార్యలు ఉన్నారు? మారు మనసు పొందలేని భర్తలు మీకు ఎంతమంది ఉన్నారు? వాళ్ళు ఇంకా రావట్లేదంటే దానికి కారణము మనమే. మనం నిజంగా రక్షణలో ఎదిగితే ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళు వచ్చేస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి రక్షణ జ్ఞానం మాకు దయచేయండి. మా హృదయానికి రక్షణ జ్ఞానం మాకు దయచేయము. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, 2 దినవృత్తాంతములు 1 అధ్యాయము 10వ వచనాన్ని మనం ఒకసారి చదివినట్లయితే, 2 దినవృత్తాంతములు 1 అధ్యాయము 10వ వచనం. ఈ నీ గొప్ప జనమునకు న్యాయము తీర్చి శక్తి గలవాడెవడు? నేను ఈ జనుల మధ్య ఉండి, చూడండి, కార్యములను చక్కబెట్టునట్లు తగిన జ్ఞానమును తెలివిని నాకు దయచేయము. రెండవదిగా ఏ జ్ఞానము కావాలంటే కార్యములు చక్కబెట్టే జ్ఞానము. ఫస్ట్ రక్షణ జ్ఞానం మనకు కావాలి. ఎందుకంటే మన ఆత్మ పరలోకానికి వెళ్ళాలంటే రక్షించబడాలి. రెండవదిగా మనకి ఏ జ్ఞానం అవసరం అంటే కార్యములను, అంటే మనం ఏ కార్యాలైతే తలబెడుతున్నాము. ఇక్కడ భక్తుడైనటువంటి ఈ సొలొమోన్ని చిన్న వయసులోనే ఏం చేశాడు? చాలా పెద్ద పదవిని దేవుడిచ్చాడు. అంటే దేశాన్ని ఏలే కృపను దేవుడిచ్చాడు కదా. మరి ఇంత పెద్ద పదవి ఇచ్చాడు, అన్నీ ఉన్నాయి, వాళ్ళ నాన్న అన్నీ సమకూర్చి పెట్టాడు, కానీ జ్ఞానం లేదు. ప్రభువా, నాకు అన్నీ ఇచ్చావు, కానీ నీ ప్రజలకు నేను న్యాయం తీర్చాలి, నీ ప్రజలకు నేను వారిని కరెక్ట్గా పరిపాలించాలి ప్రభువా. మరి నాకు ఆ జ్ఞానం నాకు లేదు నాయనా, నాకు జ్ఞానం దయచేయము. హల్లెలూయా. ఇక్కడ చాలామంది మన జీవితంలో కూడా, ప్రభువా కుటుంబాన్ని చక్కబెట్టే జ్ఞానం నాకు కావాలి ప్రభా, నా పిల్లలను చక్కబెట్టే జ్ఞానం నాకు కావాలి, నా కుటుంబంలో ప్రతి కార్యమును ఎలా చక్కబెట్టాలో నాకు తగిన జ్ఞానము నాకు కావాలి ప్రభా. సమస్య వచ్చినప్పుడు జ్ఞానముతో ఎలా పరిష్కరించుకోవాలో తగిన జ్ఞానం నాకు కావాలి యేసయ్యా. కాబట్టి కార్యములను చక్కబెట్టే జ్ఞానం నాకు కావాలి. ఎందుకంటే సొలొమోనుకి రోజుకో సమస్య వస్తుంటుంది, రోజుకో సమస్యలు తీసుకొని వస్తుంటారు ఎవరో ఒకరు. ఎందుకంటే దేశానికి అధిపతి కాబట్టి ఎన్నో రకాల సమస్యలు వస్తుంటాయి. అనేక సమస్యలు తీర్చడానికి తన జ్ఞానంతో కొంతవరకు చూసుకొచ్చడం, కానీ అందరి సమస్యలు తీర్చాలంటే ప్రభువా మీ యొక్క పరలోక జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. ప్రతి స్త్రీలు కూడా, ప్రతి పురుషులు కూడా, లేకపోతే కుటుంబంలో ప్రతి పిల్లలు కూడా ప్రభా నాకు చదువుకునే జ్ఞానం నాకు కావాలి ప్రభా, నాకు సబ్జెక్ట్ జ్ఞానం నాకు కావాలి యేసయ్యా. లేకుంటే ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగంలో నేను ఎలాగ దాన్ని కరెక్ట్గా న్యాయం తీర్చాలో తగిన జ్ఞానం నాకు దయచేయండి ప్రభా. తర్వాత కుటుంబంలో ప్రతి ఒక్కరికి కూడా ఏంటి తెలుసా, కార్యములను చక్కబెట్టేటువంటి జ్ఞానము దేవుని దగ్గర అడగాలి. అలాగ అడిగాడు, దేవుని జ్ఞానాన్ని పొందుకున్నాడు. చూడండి, అతని జ్ఞానాన్ని చూసి అందరూ ప్రశంసించారు. మొదటి రాజుల గ్రంథము మనం చూస్తే మొదటి రాజులు 3వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ
అతని జ్ఞానాన్ని చూసి అందరూ ప్రశంసించినట్టుగా చూస్తాం. అంతటా ఇశ్రాయేలీయులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయము విచారించుట యందు, చూడండి, రాజు దైవజ్ఞానము నొందినవాడనని గ్రహించి అతనికి భయపడిరే. నువ్వు నిజంగా జ్ఞానవంతుడు అయితే నీకు భయపడతారు. అమ్మో వీళ్ళు జ్ఞానవంతులు రా నాయన, వీళ్ళ ముందర ఏం మాట్లాడుతున్నా దొరికిపోతుందిరా. అసలైన జ్ఞానవంతులతో మాట్లాడితే భయం ఉంటుంది కదా. జ్ఞానవంతులతో ఏది మాట్లాడినా తంటాలే. ఎందుకు తెలుసా? వాళ్ళు ఈజీగా దొరికిపోతుంటారు. అలాగే సొలొమోనుకి అందరూ భయపడుతున్నారు. ఎందుకు తెలుసా? అది దేవుడిచ్చిన జ్ఞానం. హల్లెలూయా. మనం కూడా ఈ జ్ఞానాన్ని అడగ. నా హృదయానికి ఏ జ్ఞానం అవసరం తెలుసా? కార్యములను చక్కబెట్టే జ్ఞానం నాకు కావాలి. హల్లెలూయా. నా కుటుంబాన్ని చక్కబెట్టే జ్ఞానం నాకు కావాలి. అందుకే కుటుంబంలో కూడా మనకు ఈ కార్యములు, ముఖ్యంగా కుటుంబమును నడిపించే ప్రతి ఒక్కరు కూడా కుటుంబానికి అవసరమైనది ఏంటి తెలుసా? కుటుంబం దేనివల్ల కట్టబడుతుంది? డబ్బు వల్ల కాదు. కుటుంబం దేనివల్ల కట్టబడుతుంది తెలుసా? చూడండి ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయం, సామెతల గ్రంథము 24వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. దేనివల్ల అమ్మ స్త్రీలందరారా దేనివల్ల కట్టబడుతుందంట? ఏంది? జ్ఞానమా? జ్ఞానమా? జ్ఞానము వల్ల. హల్లెలూయా. 14వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? 14వ అధ్యాయం, సామెతల గ్రంథం 14వ అధ్యాయం మొదటి వచనంలో జ్ఞానవంతురాలు తన ఇల్లును ఏం చేస్తుందంట? కడుతుందంట. 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుకున్నది. ఈ మధ్యలో ఈ మొగోళ్ళు ఏడిపోయినారు, నాకు అర్థం కాలేదు. సొలొమోనికి గుర్తు రాలేదేమో. ఒక లైన్ కింద ఒక లైన్ అన్నా కనీసం మొగోళ్ళ పేరు రాయొచ్చు కదడా. జ్ఞానవంతుడు అని అనొచ్చు కదా. అంటే వాస్తవంగా చూస్తే పురుషుల కంటే స్త్రీలకే జ్ఞానం ఎక్కువ, తెలివైన వాళ్ళు. అన్ని దానిలో తెలివైన వాళ్ళు ఎవరంటే మనకు మొగోళ్ళు ఏదో పెద్ద పెద్ద బిల్డప్ కొడతారు కానీ అన్నీ తెలిసినట్టుగా అసలు అంతేం లేదు. అసలు అన్నీ తెలిసిన వాళ్ళు ఎవరంటే కానీ స్త్రీలే. స్త్రీలకు తెలివి ఎక్కువ, జ్ఞానం ఎక్కువ. అందుకే వాళ్ళకి పనులు ఎక్కువ చేస్తారు, అన్ని పనులు చేస్తారు కదా. నేను నీళ్ళు తెచ్చుకున్నానంటే ఇంకా ఆడ కూర్చుంటాను అంతే. మిగతా పనులన్నీ మా భార్య చేయాల్సిందే. ఎందుకు టీ తేవాలా, అన్ని పనులు చేయాలా, అన్ని దానిలో వాళ్ళకు ఏంటంటే స్త్రీలకు అన్ని పనులు చేస్తూ ఉంటారు కాబట్టి మీకు చురుగ్గా ఉండాలి. అయితే అందుకే భక్తుడైన సొలొమోను ఏమన్నాడు తెలుసా? జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలామంది కోర్టు కేసులు ఉన్నాయి తెలుసా? కోర్టులో కేసులు జరుగుతున్నాయి. భార్య భర్తలు అంటే పెళ్లి చేసుకుంటారు, లేదా మళ్ళీ సంవత్సరానికే మళ్ళీ ఇడిపోతుంటారు. అటు పెళ్లి చేసుకుంటారు, ఇడిపోతుంటారు. అయితే మళ్ళీ వాళ్ళిద్దరైనా కలిశారనుకోండి, వాళ్ళు లేరు, ఎవరు లేరు అనుకోండి, వాళ్ళు ఒకరి గురించి ఆలోచిస్తుంటారు. మా ఆయన ఇట్టుండేవాడే, మా ఆమె ఇట్టుండేది, మా భార్య ఇట్టుండేది అని. అంటే దాని అర్థం ఏంది? వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ ఉంటుంది, ప్రేమ లేక కాదు. కానీ ఎందుకు ఇడిపోయినారు? తలకాయ లేక. హల్లెలూయా. మన భాషలో చెప్పాలంటే తెలివి లేక. భార్యని ఎట్లా మాట్లాడగలవో తెలియదు. ఈ మధ్య చాలా ఏంటి అన్నీ భార్య భర్తల గురించే ఏంటేంటో వీడియోలన్నీ ఈ ఫేస్బుక్లో అన్నీ అవుతున్నాయి కదా. ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడు, ఒక భార్య పాపం ఏం తెలుసా, ఒక ఇదేంది హ్యాండ్ వాష్ ఉంటుంది కదా, చెయ్యి కడుక్కుంటారు కదా హ్యాండ్ వాష్, సింక్ దగ్గర ఇట్లా కుడి పక్కన పెట్టింది. కుడి పక్కన పెడితే వాళ్ళ భర్త కడుక్కుంటా ఎడం పక్క పెట్టాడు. దాన్ని తీసి వచ్చి పీకి వచ్చి డ్రా లోపలికి ఒకసారి, బుద్ధి ఉందా లేదా నీకు, ఏంటి ఏమైందమ్మా ఏమైంది అని ఆయన కూల్గా మాట్లాడాడు. అంటే ఏంటి అంటే, నాకు అనుకూలంగా ఉండడానికి కోసం నేను ఈ హ్యాండ్ వాష్ని కుడి పక్క పెట్టుకున్నా, నీకు బుద్ధి లేకుండా ఎందుకు ఎడబెట్టుకున్నావే అంటే, ఆయన వెంటనే సారీ అమ్మా ఏమనుకోకు, తప్పైపోయిందిలే, ఇంక ఈసారి నుంచి నీకు అనుకూలంగానే నేను పెడతాలే అన్నాడు. ఆమె డల్ అయిపోయింది పాపం, చాలా బాధపడిపోయింది. ఎందుకు అంత డల్ అయిపోయామంటే, ఆమె ఏం బాధ ఏంటంటే
ఆమెకు ఇంకా 4 మాటలు మాట్లాడలేదే, ఈరోజు ఎందుకు అసలు ఊరికే మామూలుగా పోతుందే అంటే ఆయన కూడా ఏదో ఒకటి నా ఇష్టం, నేను ఏదో ఒకటి అంటే ఆమెకు అదొక తృప్తి లేదు. నా ప్రకారం నేను ఉండాలని ఈమె ఒకటి ఏదో 4 మాటలు మాట్లాడి సాధించలేకపోయానే, వెంటనే తగ్గిపోయినాడే అని బాధపడుతున్నా. వెంటనే వాడు అర్థం చేసుకున్నాడు, భర్త అర్థం చేసుకొని, ఓహో అంటే కూల్గా మ్యాటర్ అయిపోవడం ద్వారా నువ్వు చాలా బాగా బాధపడిపోతున్నావు, నువ్వేం బాధపడకు సరే అని చెప్పేసి వెంటనే మళ్ళీ వాడు గొడవ పెట్టుకొని స్టార్ట్ చేసి 4 మాటలు మాట్లాడిన తర్వాత ఇప్పుడు హ్యాపీ కదమ్మా, నిన్న పోయి నా పని చేసుకుంటా అని చెప్పి పోయినాడు ఆయన. అంటే నా ఇంట్లో 4 తంటాలు, 4 గొడవలు, 4 వాకువాదాలు జరిగితే కానీ అబ్బా ఈరోజు సంసారం బాగా జరిగిందని ఈ కాలంలో అనుకుంటున్నారు అందరు కదా.